చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, స్పీకర్ గారు, తర్వాత సబితా గారు. ఆవిడ చేసిన వీడియోలో ఇవేనా మెడికల్ కాలేజీలు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ పట్టుకొని ఆవిడ వేలాడిన వీడియోలు అవన్నీ చూస్తుంటే నిజంగా నవ్వొస్తుంది. ఎలా అంటే మెడికల్ కాలేజీలే లేవు చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం నేతలు అందరూ కూడా వేలు వేసుకునేలాగా, నోటు మీద వేలు వేసుకునేలాగా మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటి 5 కాలేజీలు, ప్రీవియస్ అంటే పాతవుగా ఉన్నటువంటి కాలేజీలు, ఆల్రెడీ ఉన్నటువంటి కాలేజీలు మొత్తం మీద కలిపి 150 సీట్లు, పీజీ సీట్లు అలాట్ చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో రాజమండ్రి 16, మచిలీపట్నం 12, నంద్యాల 16, ఏలూరులో 4, విజయనగరంలో 12, టోటల్గా 60 సీట్లు పీజీ సీట్లు అలాట్ చేశాయి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజీలో 60 సీట్లు అలాట్ చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ ఎక్కడ కట్టారు అని వీడియోలు చేసి ప్రజల్ని భ్రమపరిచే విధంగా గత నెలంతా చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కట్టకపోతే మెడికల్ కాలేజీలు మరి ఎక్కడి నుంచి సీట్లు తెచ్చిచ్చారు? ఆ రాడ్లకి ఇచ్చారా సీట్లు? లేదంటే అవి పట్టుకొని వేలాడినటువంటి సబితా గారికి ఇచ్చారా? మన హోమ్ మినిస్టర్ అనిత గారికి ఇచ్చారా? ఎలా ఇస్తారండి మెడికల్ కాలేజీలు లేకపోతే? స్పీకర్ గారు వింటున్నారా? ఎవరికి ఇస్తారు? మీరు భ్రమపరచడానికి, మభ్య పెట్టడానికి, మోసం చేయడానికి ఏపీలో ప్రజలు పిచ్చివాళ్ళైతే కాదు. మీరు ప్రభుత్వం తీసుకున్న తర్వాత, లేదు గెలిచి వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేయడానికి మాత్రమే మీరు వచ్చారు అన్నటువంటి విషయాన్ని మీరు మరిచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే దుమ్మెత్తిపోయటానికి మాత్రమే పనికి వస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మన కూటమి ప్రభుత్వం. దయచేసి మీరు ఇది పక్కన పెట్టేసి ప్రజలకు మంచి చేయడానికి వచ్చారు. మంచి చేస్తే చాలా బాగుంటుంది. జై జగన్.